and welcome you all and very good evening. Myself Sriram, working for Age Engineering Academy since 2014. I'm here to give you some basic idea and some tips of revising the entire analog electronics part for the public sectors and especially now for TS GENCO. And my dear friends, actually in this particular session, I'm going to focus only on a very important topics and subtopics and how to revise them. ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో అంటే రెగ్యులర్గా ఏ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఇస్తున్నారో ఆ పర్టికులర్ టాపిక్స్ని హైలైట్ చేయడానికి అంటే మనం కంప్లీట్గా ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తరువాత హౌ టు రివైజ్ ద ఎంటైర్ సబ్జెక్ట్ అనే దానికి ఈ పర్టికులర్ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇఫ్ టైమ్ సపోర్ట్స్ ఈరోజే నేను కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అదర్వైజ్ ఐ విల్ కమ్ విత్ సమ్ అనదర్ వీడియో టు డూ సమ్ న్యూమరికల్స్. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్స్, మెయిన్ ఫార్ములాస్, ఒక ఆర్డర్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఈ వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మీకు ఇమీడియట్గా ఈ వీడియో చూసిన తర్వాత ఎక్స్ట్రా ప్రాబ్లమేటిక్ ఇమీడియట్గా లింక్డ్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇది టీఎస్పిఎస్సి ఏఈ ఎలక్ట్రికల్ రివిజన్ సెషన్. సిలబస్ ఈసీ అండ్ ఎలక్ట్రికల్స్కి ఒకటే అయినప్పటికీ క్వశ్చన్స్, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి దిస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేవి బేసిక్ సబ్జెక్ట్స్. వెరీ రేర్ కేసెస్, 1 or 2 ఎగ్జామ్స్, ఒక లాస్ట్ టైం ఏఈ పేపర్, ఎక్సెప్ట్ దట్ ఏఈ పేపర్, మీరు ఏవైనా ప్రీవియస్ 10 years పేపర్స్, 5 years పేపర్స్ వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని లాజికల్ ఉంటాయి. బట్ ఈవెన్ దో క్వశ్చన్స్ ఆర్ నాట్ ఫ్రమ్ కంప్లీట్లీ నాట్ ఫ్రమ్ న్యూమరికల్స్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఫండమెంటల్స్. ఇఫ్ యూ టచ్ విత్ ఫండమెంటల్స్, ఎగ్జామ్ అనేది చాలా ఈజీ. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూడండి, టీఎస్పిఎస్సి ఏఈ ఎలక్ట్రికల్ రివిజన్ సెషన్. ఇది ఒక 6 months బ్యాక్ అప్లోడ్ అయింది ఎగ్జామ్కి ముందు. ఇది అరౌండ్ 1 year బ్యాక్ టీఎస్పిఎస్సి ఏఈ రివిజన్ సెషన్ 2 సెషన్స్. మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. మీరు ఈ 2 వీడియోస్ సెర్చ్ చేసి 2.5 hours ఇది వీడియో. ఇక్కడ వీడియో లెంత్ అరౌండ్ పార్ట్ 1 hour ఉంటుంది. మీరు ఈ వీడియోస్ని చూసినట్లయితే టోటల్గా ఫస్ట్ హాఫ్ ఎక్స్ప్లెనేషన్ రివిజన్ ఉంటుంది యాజ్ యూజువల్. సెకండ్ హాఫ్ మళ్ళీ మీకు న్యూమరికల్స్ ఉంటాయి, రైట్? సో మీరు ఆ న్యూమరికల్స్ ఒకసారి చూసి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. ఓకే, లెట్ మీ చెక్ ఫర్ ద స్టూడెంట్స్ రివ్యూ బికాజ్ ఇనిషియల్లీ దేర్ వర్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ వాయిస్. సో ప్లీజ్ లెట్ మీ వెరిఫై ఇట్. Disturbance in the voice, yes. Okay guys, okay. Our technical team will resolve the problem in 2 minutes. Okay guys, is it clear? Is it clear? Voice is clear or not? Voice is clear or not? Yes. Okay guys, thank you. Right, sorry for the disturbance. Right, I think now voice is clear. See guys, నేను ఏం చెప్పానంటే ఈ 2 వీడియోస్ ఇవి కాకుండా అర్లియర్ యూట్యూబ్ వీడియోస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమైతే ఉన్నాయో అవి మీరు ఒక్కసారి చూసినట్లయితే ఒక వీడియో కంప్లీట్గా కాన్సెప్ట్ 2.5 hours వీడియో, ఇది కంప్లీట్ కాన్సెప్ట్ రివైజ్ చేశాను. ఇప్పుడు నేను రివైజ్ చేసే టాపిక్స్కి వీ కెన్ సే ఓవర్లాపింగ్ 50% ఓవర్లాపింగ్ ఉంటుంది. బట్ రిమైనింగ్ 50% యూ విల్ ఫైండ్ ఎక్స్ట్రా థింగ్స్. మెయిన్లీ ఇక్కడ న్యూమరికల్ మీద ఫోకస్ చేశా. ఈరోజు సెషన్లో I want to revise all important and very very important subtopics of each and every topic. ప్రతి టాపిక్ నుంచి
ఏ పర్టికులర్ ఏరియా నుంచి అయితే క్వశ్చన్స్ రిపీటెడ్గా వేస్తున్నారో ఆ క్వశ్చన్స్ అంటే హైలైట్ చేయడం. ఇఫ్ టైమ్ సపోర్ట్స్, యాజ్ ఐ సెట్, I will solve some problems. Otherwise, I will come up with some other session with some extra numericals, purely numericals part, right? And coming to the analog electronics, especially for electrical students, this subject is not only for electrical, for ECE also analog electronics is quite common. But for ECE, questions are a little bit complicated. I don't say complicated, as it is our స్టాండర్డ్ సబ్జెక్ట్ అంటే కోర్ సబ్జెక్ట్ అనాలి. బట్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి మనకేమంటే అనలాగ్ అండ్ డిజిటల్ ఆర్ బేసిక్ సబ్జెక్ట్స్. సో ఎక్సెప్ట్ వన్ ఏఈ పేపర్ 2022 మీరు ఏ పేపర్ చూసినా మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నారు. వెరీ ఈజీ ఫండమెంటల్స్ నుంచి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తారు. ప్రీవియస్ ఈఎస్సీ క్వశ్చన్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. కాన్సెప్ట్ కంప్లీట్గా యూ షుడ్ థరో విత్ ద కాన్సెప్ట్తో క్లారిటీ ఉంటే ఎగ్జామ్లో ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. మీరు ఒక 200-500 క్వశ్చన్స్ని బట్టి కొట్టినప్పటికీ వీ కెనాట్ మెమరైజ్ దెమ్. ఆప్షన్ చదివేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం. బట్ కాన్సెప్ట్ బేసిక్ ఐడియా ఉంటే చాలు. మీరు ఎగ్జాంపుల్కి ఫిక్స్డ్ బయాసింగ్ ఎగ్జాంపుల్, ట్రాన్సిస్టర్ ఫిక్స్డ్ బయాస్ కాన్ఫిగరేషన్, ఇన్పుట్ కేవీఎల్ రాయాలి, రైట్? కేవీఎల్ రాసిన తర్వాత బేస్ కరెంట్ ఐబీ వస్తుంది, ఆర్ ఐసీ ఈక్వల్ టు సమ్ ఈక్వేషన్ వస్తుంది, డిఫరెన్షియేట్ చేస్తాం. ఎస్ ఈక్వల్స్ టు 1 + బీటా బై 1 మైనస్ కెన్ యూ రీకాల్ ద ఫార్ములా బీటా ఆఫ్ డిఐబి బై డిఐసి. ఇప్పుడు మీరు ఈ వాల్యూని ఏదైతే డిఐబి బై డిఐసి డిఫరెన్షియేట్ చేసింది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఈ వాల్యూ ఏదైతే సబ్స్టిట్యూట్ చేసామో దాని నుంచి ఫైనల్గా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, గుర్తుందా, ఫిక్స్డ్ బయాస్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎస్ వాల్యూ ఏమవుతుంది మీరు ట్రై చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + బీటా. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కూడా మీరు ఇలా డెరివేషన్ చేస్తే ఇట్ విల్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. అంటే దెర్ ఆర్ సమ్ స్టాండర్డ్ పాయింట్స్, వాటిని ఒక టేబుల్ ఫామ్లో క్రియేట్ చేసుకొని యూ షుడ్ రివైజ్ ద సబ్జెక్ట్ టచ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం యూ షుడ్ క్రియేట్ సమ్ ఆఫ్ ది టేబుల్స్. లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనం ఒక టేబుల్ తయారు చేసుకోవాలి. హైలైట్ పాయింట్స్ ఏమిటి, కీ ఏరియాస్ ఏమిటి, రైట్? ఇట్లా. సో at whatever the requirements that we need to follow, that I am going to highlight here. But this is one idea. Okay friends. And for ECE students, మనకి అంటే ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేసినట్లయితే సిలబస్ సేమ్ అయినప్పటికీ పవర్ యాంప్లిఫైర్స్ మాస్ఫెట్ ఫర్ ECE అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు యూ నీడ్ టు ఫోకస్ ఆన్ మాస్ఫెట్. ఎలక్ట్రికల్స్ ఆల్సో మనం అందుకే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ క్లాస్లో కూడా మాస్ఫెట్ గురించి బేసిక్స్ డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మాస్ఫెట్ డీటెయిల్డ్ వ్యూ అంటే ఇట్ విల్ బిలాంగ్స్ టు ఈసీయూ వాళ్ళకి. మరి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఏం సార్ అంటే టోటల్ ఈడీసీ అనేది ఒక యూనిట్. ఇక్కడ 10% ఆఫ్ ఈడీసీ మాత్రమే మనం ఫోకస్ చేయాలి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఈ టాపిక్స్తో పాటుగా మాస్ఫెట్ సిలబస్లో ఇవ్వనప్పటికీ మాస్ఫెట్ బేసిక్స్ ఏమిటి, గేట్ వోల్టేజ్ పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎన్హాన్స్మెంట్ టైప్ ఎన్ ఛానల్, గేట్ షుడ్ బి పాజిటివ్. ఎంత పాజిటివ్, VGS షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు VT టు టర్న్ ఆన్ ద మాస్ఫెట్. ఏవైతే ఫండమెంటల్ టాపిక్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్స్ని ఒక్కసారి టచ్ చేయాలి. ఎందుకంటే సింపుల్ థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, కంపేర్ చేస్తూ అడుగుతున్నారు. అంటే ట్రాన్సిస్టర్ ఫెట్ ఇన్ ద సెన్స్ అది జేఫెట్ కావచ్చు లేదా మాస్ఫెట్ కావచ్చు. వాట్ కైండ్ ఆఫ్ కంట్రోల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై యూజింగ్ దిస్ అంటాడు. ట్రాన్సిస్టర్ బేసికల్లీ ట్రాన్సిస్టర్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్సు. ఫెట్ అంటే జేఫెట్ యాజ్ వెల్ యాజ్ మాస్ఫెట్. దెర్ ఆర్ సమ్ కామన్ పాయింట్స్ ఉంటాయి ఫెట్ అండ్ మాస్ఫెట్కి. వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఫెట్ అనేది. సో ఈ క్వశ్చన్ రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్. అంటే మరి సిలబస్లో లేదు అని చెప్పేసి మీరు కంప్లీట్గా మాస్ఫెట్ వదిలేసినట్లయితే మరి ఈ పాయింట్ మిస్ అవుతారు. అందుకోసమే మీకు సిలబస్లో లేని టాపిక్స్ కూడా వీ హ్యావ్ కవర్డ్, రైట్? మేబీ ఇన్ ఎవ్రీ ఆఫ్ కోర్స్ మేబీ రికార్డెడ్ వీడియో సెషన్ కానివ్వండి, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, అండ్ ఎనీ ఫ్యాకల్టీ అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నాడో చూసిన తర్వాతే మీకు క్లాసెస్ చెప్తారు. గేట్ ఓరియంటేషన్ వేరు, జెన్కో ఓరియంటేషన్ వేరు. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఆ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీ చేయకుండా క్లాస్ చెప్పరు. అంటే నోట్స్
రీడింగ్ అనేది చాలా చాలా అవసరం. మీరు నోట్స్ ఖచ్చితంగా చదవాలి, లేకపోతే డైవర్ట్ అవుతాం. ఏం చదవాలి ఏం చదవక్కర్లేదు అనేది మీకు తెలియాలంటే ఎస్పెషల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ మీరు ఆ క్లాస్ నోట్స్ని మెయిన్ రిఫరెన్స్గా తీసుకోవాలి, రైట్? ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ఈసీ స్టూడెంట్స్ మాస్ఫెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐసీ ఫ్యాబ్రికేషన్, levels of IC fabrication, these things are belongs to your EDC and VLSI part. Okay, next let me talk about analog electronic syllabus for electrical students. Semiconductor basics, it is just like a 10% of EDC, electronic devices and circuits of ECE subject, but entire EDC is not necessary. జస్ట్ ఒక 10% ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు చదివినట్లయితే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, ఐ విల్ లెట్ యూ నో దట్. ఓకే, దిస్ ఈజ్ సఫిషియంట్. మినిమం 1 మార్క్ అయితే సెమీ కండక్టర్ బేసిక్స్ అంటే థియరీ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డయోడ్ అప్లికేషన్స్, బీజేటీ అండ్ యాంప్లిఫైర్, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ అప్లికేషన్స్, ఇదే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంట. చూద్దాం టాపిక్స్ ఎట్లా, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలో. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. దీని నుంచి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్న ఒక టాపిక్, మిస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఓకే రైట్, సో చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఆపరేషనల్ యాంప్లిఫైర్ అది కంటెంట్ అంటే ఇట్ ఈస్ ఓన్ కంప్లీట్ సబ్జెక్ట్, మనకి ఒక సెమిస్టర్ సబ్జెక్ట్ అది. ఇక్కడ ఒక టాపిక్ అంటే కాన్సెప్ట్ పెద్దది. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే యూ కెన్ ఫైండ్ మోర్ దెన్ 2000 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ గేట్, టీఎస్సీ, పబ్లిక్ సెక్టార్ తీసుకుంటే ఆల్ బ్రాంచెస్. సో ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంది. ఎగ్జామినర్కి కూడా క్వశ్చన్ ఈజీగా క్రియేట్ చేయడానికి 1 మార్క్ క్వశ్చన్ స్కోప్ ఎక్కువ ఉంది. దట్టు అప్లికేషన్ పార్ట్ మీరు చూస్తే మీరు ఏ పేపర్ చూసినా అట్లీస్ట్ యూ కెన్ ఫైండ్ 1 క్వశ్చన్. ఎక్సెప్ట్ లాస్ట్ టైం ఏఈ పేపర్లో డైరెక్ట్గా 3-4 క్వశ్చన్స్ ఇచ్చేసాడు ఎల్ఐసి నుంచి. బట్ 1 to 2 క్వశ్చన్స్ అనేది రీజనబుల్, మినిమం వీ కెన్ ఎక్స్పెక్ట్. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ ఇట్ జస్ట్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్. బట్ మనం గేట్ ఓరియంటేషన్ అయితే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ని బీజేటీ యాంప్లిఫైర్స్ ప్లస్ మాస్ఫెట్ యాంప్లిఫైర్స్ కంటిన్యూషన్లో మాట్లాడుకుంటాం. బట్ జెన్కో ఓరియంటేషన్లో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఆర్ రికార్డెడ్ క్లాసెస్లో మనం ఎట్లా చెప్పుకున్నామంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అయిపోయాక దాని డ్రాబ్యాక్స్ని మాట్లాడుకుంటూ ఒక కనెక్టివిటీ క్రియేట్ చేసి మల్టీ స్టేజ్లోనికి వెళ్ళి ఉంటాం. ఓకే రైట్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ దెన్ ఆసిలేటర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఫ్రమ్ ద ఆసిలేటర్స్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆసిలేటర్ నుంచి లేదా వోల్టేజ్ రెగ్యులేటర్ నుంచి క్వశ్చన్ ఇవ్వకపోతే ఫీడ్బ్యాక్ నుంచి ఇస్తున్నాడు. మీరు పేపర్ అనాలిసిస్ చేయండి, లేదా మీరు డైరెక్ట్గా ఈ టాపిక్స్ 2 చాలా ఈజీనే. వోల్టేజ్ రెగ్యులేటర్స్లో మెయిన్ ఏం సార్ అంటే న్యూమరికల్, థియరీ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ. ఒక క్వశ్చన్ వచ్చింది వోల్టేజ్ రెగ్యులేటర్ నుంచి అంటే అది ఈసీ కానివ్వండి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కానివ్వండి, అయితే బేసిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ లేదా జీనార్ డయోడ్ లింకప్ విత్ డయోడ్ అయితే వేవ్ ఫామ్ ఇచ్చి ఉండొచ్చు, లేదా రెఫరెన్స్ వోల్టేజ్ రెఫరెన్స్ సర్క్యూట్ లేదా స్టాబిస్టర్ లేదా వోల్టేజ్ రెగ్యులేటర్లా కనెక్ట్ చేయొచ్చు ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్ టు ద నార్మల్ డయోడ్. అండ్ బేసిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే మనకి జెన్కో పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. దాని తరువాత మనం జనరల్గా సిరీస్ రెగ్యులేటర్ మాట్లాడతాం. సో వెరీ రేర్ కేస్ ఎక్సెప్ట్ 2012 పేపర్లో మాత్రమే 2017 జెన్కో పేపర్లో మాత్రమే ఒక గేట్ 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకొచ్చి డైరెక్ట్గా డంప్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ జీనార్ డయోడ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి, బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. మీరు చాలా ఫార్ములాస్ చూసుంటారు, వీ కెనాట్ బై హార్ట్ దెమ్. ఒక ఓరియంటేషన్ ఒక ఆర్డర్లో వెళ్ళినప్పుడు మాత్రమే వీ కెన్ సాల్వ్ దోస్ క్వశ్చన్స్. అందుకే దీన్ని హైలైట్ చేస్తున్నా. వోల్టేజ్ రెగ్యులేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రైట్ గైస్, నౌ రెఫరెన్స్ బుక్స్. I don't suggest for short term preparation, I don't suggest టెక్స్ట్ బుక్స్. జనరల్లీ మనకి టెక్స్ట్ బుక్ చదివేంత టైం అయితే ఉండదు, బట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఐడియా ఉండుంటే యూ బెటర్ టు గో ఫర్ ఎనీ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. అండ్ సంజీవ్ గుప్తా థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయి ఉంటాయి, బట్ నాట్ ఫర్ గేట్, ఓన్లీ ఫర్ పబ్లిక్ సెక్టార్స్.
and some of the digital electronics topics also given in this particular book. And Niemann, of course, Donald A. Niemann, ఇది డివైస్ పార్ట్స్కి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఇది అవసరం లేదు. అండ్ గైక్వాడ్ అనేది ఓన్లీ ఫర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, LICE అంటాం, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ అప్లికేషన్స్. ఫర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. వాట్ ఈజ్ దట్? గైక్వాడ్. అండ్ దిస్ ఈజ్ బాయిల్స్టెడ్, వెరీ బేసిక్ లెవెల్ థియరీ నుంచి స్లైట్గా న్యూమరికల్లోకి స్విచ్ అవ్వాలి అంటే బాయిల్స్టెడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. బట్ మనకి అన్ని టాపిక్స్ ఒకే బుక్లో ఉండవు. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అంటే పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ పార్ట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ ఉంటుంది, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ ఉంటాయి, EDC పార్ట్ ఉంటుంది. అంటే ఒకటే టెక్స్ట్ బుక్లో టోటల్ అనలాగ్ అనేది కవర్ చేయడం కష్టం, రైట్? అండ్ కమింగ్ టు ద టాపిక్, what was our first topic? I have shown you in the syllabus, semiconductors. What kind of semiconductors? That too, మన ఎగ్జామ్కి కావాల్సిన కంటెంట్ ఎట్లా తీసుకోవాలి. సెమీకండక్టర్స్ ఫస్ట్ వీ నీడ్ టు క్లాసిఫై ఇంటూ 2 types. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అంటే వెన్ ద సెమీకండక్టర్స్ ఆర్ ప్యూర్ బిఫోర్ ఎనీ మోడిఫికేషన్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్. బట్ ఆ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, రైట్? ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఫ్రమ్ ద మెటీరియల్స్, ద మెటీరియల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అర్త్ క్రస్ట్, వాటి నుంచి ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తామనేది ఒక ప్రొసీజర్, రైట్? సో క్రిస్టల్ పుల్లింగ్ అంటాం ప్రొసీజర్ని, అక్కడ స్టార్ట్ చేస్తాం మనం జనరల్గా అనాలిసిస్. బట్ ఇంకా చెప్పాలి అంటే మన అనాలిసిస్ ఒక సింపుల్ యాటమ్తో స్టార్ట్ చేస్తాం. అయనైజేషన్ పొటెన్షియల్ ఫార్ములా రాసుకుని దాన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ వరకు వెళ్తాం. సో ఇక్కడ సో మెనీ fundamental points will be covered in the intrinsic semiconductor itself. After understanding the drawbacks of intrinsic semiconductors, what are the intrinsic semiconductors? Generally, silicon and germanium. Then we need to switch into extrinsic semiconductors, semiconductor properties, current conductivity, current equations, all these things will be discussed. Carrier transportation. But electrical students, no need to go for Hall effect, Paassion's equation and carrier transportation also. Actually no need in the device point of view. Only the basic level information is more than sufficient for the electrical students. So semiconductors classification ante simple ga manam em cheppochu, intrinsic and extrinsic semiconductors. What are the intrinsic semiconductors? Silicon and germanium. So recent ga ichina question entante, the silicon and germanium are metals, conductors, and see these two are intrinsic semiconductors. Evaraina answer rastaru. The purest form of silicon and germanium are generally called as intrinsic semiconductors. Vitini we can also call them as metalloids, right? We can also call them as metalloid, right? Silicon and germanium ni metalloid అని కూడా అనొచ్చు. SSCJE recent SSCJE question. Right. Next, what is a mobility? Next, mobility ratio అడుగుతున్నాడు రీసెంట్గా. మనం క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ జస్ట్ ఐ వాంట్ టు హైలైట్ ద పాయింట్ ఓన్లీ. మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ జనరలీ గ్రేటర్ దెన్ మొబిలిటీ ఆఫ్ హోల్. మొబిలిటీ ఆఫ్ హోల్ మనం వాల్యూస్ తీసుకొని యావరేజ్ చేసి రేషియో రాసుకుని ఉంటే ఫ్రమ్ ఎనీ స్టాండర్డ్ బుక్ 2.35 వస్తుంది. బట్ ఎగ్జామ్లో ఆప్షన్స్ 2, 2.5, 4 and 6 ఇచ్చాడు. సో అప్రాక్సిమేట్లీ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ గ్రేటర్ దెన్ మొబిలిటీ ఆఫ్ హోల్స్, నో డౌట్. బట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్స్ టు 2.35. బట్ 2.5 అనేది ఆప్షన్లో ఉంటుంది. అరౌండ్ 2.5 times దట్ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ హోల్. ఇది ఆప్షన్ ఇచ్చారు, కీ కూడా అదే ఉంటుంది. బట్ మనం నోట్స్లో లేదా టెక్స్ట్ బుక్లో చదివిన దాని ప్రకారం రేషియో తీసుకుంటే 2.35 వస్తుంది, బట్ 2.5, రైట్? సో లైక్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్. నెక్స్ట్, వై వీ షుడ్ గో ఫర్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్? డ్యూ టు పూర్ కండక్టివిటీ. The conductivity of intrinsic semiconductors is very, very less. Next, temperature coefficient of semiconductors. ఇది ఒక వెరీ పాపులర్ క్వశ్చన్ అన్నట్లు, అంటే మీకు రిపీటెడ్ క్వశ్చన్ అంటాం.
Intrinsic semiconductors, insulators exhibits negative temperature coefficient, standard bit. Extrinsic semiconductors, even conductors also exhibits PTC, అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. మళ్ళీ ఇవి చదువుకుని వెళ్తాం, అక్కడికి వెళ్ళాక థర్మిస్టర్ సెన్సిస్టర్ అంటాడు. థర్మిస్టర్ ఎగ్జిబిట్స్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, సెన్సిస్టర్ ఎగ్జిబిట్స్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇవన్నీ మనకి డిస్కషన్ అయిపోయాక ఏవైతే క్లాస్లో కంక్లూషన్స్ ఉన్నాయో అవి మాత్రమే నేను రైజ్ చేస్తున్నాను, రైట్? అండ్ ఆఫ్టర్ డోపింగ్ వీ కెన్ కన్వర్ట్ ద ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఇంటూ ఎక్స్ట్రిన్సిక్. ఆఫ్టర్ డోపింగ్ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ లైక్ సిలికాన్ ఆర్ జర్మేనియం ప్లస్ అంటే ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్. With the third group element will give you what? P-type semiconductor. మరి ఇదే fourth group element plus pentavalent impurity will give you what? N-type semiconductors. N-type and P-type semiconductors are called as what? Extrinsic semiconductors. N-type లో electrons are the majority. ఆ majority carriers value nearly equals to donor concentration. ఇక్కడ acceptor concentration. Donor concentration will decide the electron quantity. Here acceptor will decide the whole volume. And third group element and fifth group elements. ఇది ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అంటాము, ఇది నేను పెంటావాలెంట్ అంటాం. జనరల్గా మనం ఎప్పుడు రెగ్యులర్గా నేర్చుకునేది. బట్ రీసెంట్గా ఫోర్త్ గ్రూప్ని ఏమంటారని అడిగారు, టెట్రావాలెంట్ ఇంప్యూరిటీ. ట్రైవాలెంట్ అందరికీ తెలుసు, పెంటావాలెంట్ కూడా అందరికీ తెలుసు, కానీ ఎగ్జామ్లో రీసెంట్గా ఇచ్చింది ఫోర్త్ గ్రూప్. దాన్ని ఏమంటామంటే టెట్రావాలెంట్ ఇంప్యూరిటీ, రైట్? అండ్ ఫోర్త్ గ్రూప్ అంటే ఐదర్ సిలికాన్ ఆర్ జర్మేనియం. బెస్ట్ ఏమి సార్? సిలికాన్. హై స్టేబుల్ ఎలిమెంట్ లేదా మెటీరియల్ అంటే సిలికాన్ యాజ్ కంపేర్ టు జర్మేనియం. రీజన్స్ కేస్ 1, కేస్ 2 డిఫరెంట్ కేసెస్లో థియరిటికల్గా మనం డిస్కస్ చేసి ఉంటాం క్లాస్లో. బట్ ఈవెన్ డిస్కస్ చేయకపోయినప్పటికీ బై డిఫాల్ట్ యూ షుడ్ రిమెంబర్ సిలికాన్ అనేది హై స్టేబుల్ దెన్ జర్మేనియం, ఇన్ జనరల్, రైట్? నెక్స్ట్ స్పెషల్ కేస్ గ్యాలియం ఆర్సెనైడ్ చూసుంటాం, బట్ ఇక్కడ మేజర్ పాయింట్స్ మాత్రమే నేను హైలైట్ చేస్తున్నాను, ఓకే? అండ్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్. Phosphorus, arsenic, antimony and bismuth. Phosphorus, arsenic, antimony and bismuth belongs to fifth group. ఏ మెటీరియల్ సిలికాన్కి యాడ్ చేస్తే ఎన్ టైప్ వస్తుంది, ఏ మెటీరియల్ సిలికాన్కి యాడ్ చేస్తే పీ టైప్ వస్తుంది అనేది క్వశ్చన్. బట్ ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్స్ ప్రకారం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పింది హైయెస్ట్ ప్రయారిటీ, లాస్ట్ చెప్పింది లీస్ట్ ప్రయారిటీ. ప్రయారిటీ ఆర్డర్ నోట్స్లో ఉన్నట్టుగానే ఫాలో అవ్వాలి, ఓకే? రైట్. నౌ ఇన్ ద వైల్ డూయింగ్ ద డోపింగ్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇంప్యూరిటీ టు ద ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇక్కడ ప్రొఫైల్ అని ఒకటి మాట్లాడుకుంటాం. లైట్లీ డోపింగ్, హెవీలీ డోపింగ్, మోడరేట్, వాట్ వి కాల్ లైట్లీ డోపింగ్, మోడరేట్లీ డోపింగ్, హెవీలీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీలీ. హెవీలీ డోపింగ్ అంటే 1:10⁵ డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ జీనార్ డయోడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వశ్చన్. Possibility is there under electronics part like semiconductor physics, right? Xenon diode లో ఏ టైప్ ఆఫ్ డోపింగ్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ మెటీరియల్ వైజ్ మనం ఇక్కడ ఏ డోపింగ్ యూజ్ చేస్తున్నాం అనేది డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ మెయిన్లీ జీనార్ డయోడ్ డోపింగ్ కాన్సన్ట్రేషన్ గుర్తుండాలి, ఓకే? అండ్ డయోడ్ సర్క్యూట్స్, క్లిప్పర్స్, క్లాంపర్స్, అండ్ ఫర్ ఈసీఈ స్టూడెంట్స్ యూ మస్ట్ గో విత్ వోల్టేజ్ మల్టిప్లయర్స్ ఆల్సో. Only for ECE, voltage multipliers or voltage doublers. Doubler, voltage tripler, quadrupler, these topics are necessary for ECE only. But for electrical students, only just you go through the clippers and clamping circuits or clampers. Clippers and clamping circuits. 2012 GENCOలో జనరల్గా ఒక సర్క్యూట్ ఇస్తే డయోడ్ సర్క్యూట్, వేవ్ ఫామ్ ఇస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ సమ్ వేవ్ ఫామ్ గివెన్ టు వన్ సింపుల్ PN జంక్షన్ డయోడ్. Biased, unbiased, by changing the diode direction, connecting voltage in series with diode, ఇవన్నీ మనం రొటీన్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇది జస్ట్ క్వైట్
రొటీన్ అది. పాజిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, నెగిటివ్కి రివర్స్ బయాస్. ఈ వేవ్ ఫామ్ అనేది అవుట్పుట్లో ఉంటుంది. దీని నుంచి మనకి విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇంపార్టెంట్. వోల్టేజ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, రైట్? పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్, అవుట్పుట్ వోల్టేజ్. పాజిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. పాజిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది కాబట్టి సర్క్యూట్ లీనియర్ అయిపోయింది, ఇట్లా ఒక లైన్ తీసుకున్నాం. నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఓపెన్ సర్క్యూట్ నాన్ లీనియర్, ఇక్కడ 0 తీసుకున్నాం. ఇవి అందరూ జనరల్గానే సాల్వ్ చేస్తారు. 2012లో అంటే రొటీన్ క్వశ్చన్ ఇది. 2012లో డిఫరెంట్గా క్లిప్పర్స్లో వాట్ ఈజ్ ద బెస్ట్ వాల్యూ ఆఫ్ సిరీస్ రెసిస్టర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లిప్పర్ సర్క్యూట్, ఇదొక డీసీ వోల్టేజ్. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దిస్ సర్క్యూట్ ఆపరేషన్. ఇక్కడ ఆర్ఎస్ వాల్యూ ఇది గేట్లో ప్రీవియస్ ఇయర్ అడగలేదు. అంటే మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. దానిలో నుంచి తీసుకున్న క్వశ్చన్ ఇది. 2012 జెన్కో పేపర్లో అడిగాడు, వాట్ ఈజ్ ద బెస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్ఎస్ అని. ఫార్వర్డ్ బయాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై డయోడ్ ఇంటూ రివర్స్ బయాస్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద డయోడ్. ఆర్బి, ఇది ఆర్బి, ఇది ఎఫ్బి. ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్, రివర్స్ బయాస్. సార్ మనకి ఎట్లా తెలుస్తాయి సార్ అంటే ఎగ్జామినర్ ప్రొవైడ్ చేస్తాడు. దే విల్ 100% దే మస్ట్ ప్రొవైడ్ ఇట్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ఎఫ్బి ఇంటూ ఆర్ఆర్బి ఈజ్ అ వాల్యూ. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ. 25 ohms 1 mega ఇచ్చాడు, రైట్? 5 kilo ohms ఆన్సర్. ఇట్స్ ఓకే, బట్ ఈ ఫార్ములా మన మైండ్లో ఉండాలి. వన్స్ మనకి ఫార్ములా తెలిస్తే ఒక స్టూడెంట్కి 10 secondsలో ఆన్సర్ వస్తే ఇంకో స్టూడెంట్స్కి 20 secondsలో వస్తుంది, బట్ ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. బట్ ఫార్ములా మనకి తెలియాలి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మనం డెరివేషన్ చేసినా టైం స్పెండ్ చేసినా రావు. అవి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీలో పార్ట్గా, అంటే ఒక షార్ట్ నోట్స్లో అవి రాసుకుని రివైజ్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి, రైట్? అంటే ఒక ఐడియా ఉన్నప్పటికీ ఫార్ములా సడన్గా గుర్తు రావు. ఓకేనా? రైట్ గైస్. సో డయోడ్ సర్క్యూట్స్ సంబంధించి ఇక్కడ ఈ ఆర్ఎస్ వాల్యూ. అండ్ వాట్ క్లాంపింగ్ సర్క్యూట్స్లో ఆర్సీ, టైమ్ కాన్స్టెంట్, ఆర్ సిరీస్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్లాంపింగ్ సర్క్యూట్స్, రైట్? కెపాసిటర్ వాల్యూ. సో ఆర్సీ వాల్యూ ఈస్ యాక్చువల్లీ జనరలీ ఫార్ గ్రేటర్ దెన్ టీ. ఆర్ అంటే సిరీస్ రెసిస్టర్స్ కాదు, లోడ్ రెసిస్టర్, రైట్? లోడ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూ. అంటే చూడండి, క్లాంపర్, జస్ట్ ఎగ్జాంపుల్, ఒక క్లాంపర్ సర్క్యూట్ తీసుకుంటున్నా. ఇదేంటిది? ఐడియల్. కానీ ప్రాక్టికల్గా మనకి ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటుంది. ఆర్సీ వాల్యూ షుడ్ బి ఫార్ గ్రేటర్ దెన్ టీ. ఇది గేట్ క్వశ్చన్, కాపీడ్ ఇన్ టు పబ్లిక్ సెక్టార్, 2-3 times రిపీట్ అయింది, రైట్? సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ డెరివేషన్ చేస్తే బేసిక్ ప్రొసీజర్ ఫాలో అయితే ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్, ఇట్స్ క్వైట్ కామన్. అవి ప్రీవియస్గా నేను చూపించిన యూట్యూబ్ సెషన్లో నేను సాల్వ్ చేశాను. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటి అంటే డెరివేషన్ చేయొచ్చు. దీనికి 40 minutes డెరివేషన్ మనం ఎగ్జామ్ హాల్లో చేయలేం కదా, దట్స్ ఆల్. సో దట్స్ ద రీజన్. ఏవైతే ఒక కీ పాయింట్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడో క్వశ్చన్స్, వాటిని ఒక సెట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, రైట్ గైస్. అండ్ యాంప్లిఫైర్ మోడలింగ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ వీ హ్యావ్? వోల్టేజ్ కంట్రోల్, వోల్టేజ్ సోర్స్. కరెంట్ కంట్రోల్, కరెంట్ సోర్స్. కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ కంట్రోల్డ్ current source. This is a voltage amplifier. Voltage amplifier. What about this? Current amplifier. And this is voltage by voltage, current by current. But this is voltage by current. Resistances are, we can call it as transfer or trans resistance, or also called as trans impedance amplifier. Trans resistance or trans impedance amplifier. Okay, amplifier. And this is a trans conductance amplifier. Trans conductance amplifier. With input output impedances. నేను ఒక టేబుల్లో, అంటే మీరు ఏ టెక్స్ట్ బుక్ చదివినా యూ కెన్ ఫైండ్ దిస్. ఈ పర్టిక్యులర్ టేబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్పుట్, నెక్స్ట్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్. ఇక్కడ హై అండ్ లో. కరెంట్ యాంప్లిఫైర్కి లో అండ్ హై. ఇన్పుట్ ఫస్ట్ చెప్తున్నాను, సెకండ్ చెప్పేది అవుట్పుట్ ఇంపిడెన్స్. కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్కి లో ఇన్పుట్ ఇంపిడెన్స్, లో అవుట్పుట్ ఇంపిడెన్స్.
బట్ వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్కి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ హై అవుట్పుట్ ఇంపిడెన్స్, లైక్ దట్. సో వీటి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏం సార్ అంటే కరెంట్ అండ్ వోల్టేజ్ గెయిన్ రిలేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం 45 minutes డిస్కస్ చేసుంటాం, లేదా మీ ఫ్యాకల్టీ మీ సార్ మీకు ఒక 45 minutes చెప్పుంటారు ఈ టాపిక్ జెన్కో పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్, ఎక్కడైనా సరే. సో అన్నిటికంటే ఒక ఫార్ములాని హైలైట్ చేసి ఉంటుంది, ఆ ఫార్ములా మీకు గుర్తుండాలి. ఆ 45 minutes డిస్కషన్లో కంక్లూజన్స్ టేబుల్ ప్లస్ దిస్ ఫార్ములా. కరెంట్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ గెయిన్ ఇంటూ RI by RL, input impedance by load or input resistance by load resistance. Sometimes AI, current gain may be unknown, sometimes voltage gain may be unknown, right? Current gain equals to voltage gain into something like this. This is the important formula. అంటే ఈ పర్టిక్యులర్ టాపిక్ నుంచి మీరు హైలైట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సింది. ఈవెన్ మీరు రీసెంట్గా ఈ ఇయర్ పేపర్ ఒక 3 ఎగ్జామ్స్ బ్యాక్ వెళ్ళి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి వెరిఫై చేస్తే అట్లీస్ట్ 1 పేపర్లో మీకే క్వశ్చన్ కనిపిస్తుంది. డైరెక్ట్ ఫార్ములా కావచ్చు, న్యూమరికల్ కావచ్చు. బట్ న్యూమరికల్ ఇచ్చాడు, 100 వచ్చింది ఆన్సరు, 100 ఆప్షన్లో లేదు సార్ అంటే ఆన్సర్ డీబీ డెసిబెల్లో ఇచ్చాడు అని అర్థం, రైట్. ఆన్సర్ డెసిబెల్స్లో ఇస్తే యూ నీడ్ టు కన్వర్ట్ ద వాల్యూ ఇంటూ డెసిబెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చింది, 10 square 10^2, సో 20 log ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఏదో కరెంట్ గెయిన్ ఒక 100 వచ్చింది, 100 ఆప్షన్లో లేదు సార్. ఇమీడియట్గా మీరు డీబీస్లో చెక్ చేయాలి. 20 log base 10 10^2, 2 into 2 20 40, log 10 base 10 value 1, 40 dB will be there in the option. 40 wrong answer, 40 dB అనేది కరెక్ట్ ఆన్సర్. 100 dB రాంగ్ ఆన్సర్, 100 అనేది కరెక్ట్ ఆన్సర్. అట్లా ఓకే, అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్స్ ఇమీడియట్గా సెలెక్ట్ చేయకుండా న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో just observe and proceed. Okay guys, next this is about some information about amplifier modeling. Operational amplifiers, what are the basics? Practical op amps and ideal op amps. మీరు ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో మెయిన్లీ CMRR, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, డిఫరెన్షియల్ గెయిన్ బై కామన్ మోడ్ గెయిన్, ఈవెన్ ఫర్ వాట్ ఈస్ దట్ డిఫరెన్స్ యాంప్లిఫైర్ యూజింగ్ ట్రాన్సిస్టర్ కేసులో కూడా యూ నీడ్ టు అండర్స్టాండ్ ద CMRR కాన్సెప్ట్. ఇది మీరు చదివి ప్రాబ్లమ్స్ చేయాల్సిన టాపిక్, రివైజ్ చేయాల్సిన టాపిక్. నెక్స్ట్ స్లూ రేట్, అంటే కొన్ని సందర్భాల్లో 2017 యూనిట్స్ అడిగాడు, చాలా ఈజీ అని నెగ్లెక్ట్ చేయకూడదు. 2012 పేపర్ చూడండి, ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యాక్సిమం ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అని ఇచ్చాడు. అంటే ఆఫ్ దట్ పర్టికులర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ 10 volts, పీక్ టు పీక్ 20 volts, పీక్ వోల్టేజ్ 10 volts, స్లూ రేట్ 10 volts ఫర్ మైక్రో సెకండ్స్ ఇచ్చాడు. ఆన్సర్ యూ విల్ గెట్ అరౌండ్ 250 kilohertz సంథింగ్ అప్రాక్సిమేట్లీ. అంటే మ్యాక్సిమం ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ సర్క్యూట్ ఇచ్చి, అంటే ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ దాని స్లూ రేట్ వాల్యూ సో అండ్ సో, అయితే అది ఎంతవరకు సిగ్నల్ని హ్యాండిల్ చేయగలదు. ఈ న్యూమరికల్ ఇచ్చాడు 2012 పేపర్లో. దాని తర్వాత 4-5 ఎగ్జామ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పేపర్లో ఫర్ ఎలక్ట్రికల్ ఓన్లీ, ఈవెన్ మహా ట్రాన్స్కో పేపర్ ఆల్సో స్లూ రేట్ యూనిట్స్ మాత్రమే, వోల్ట్స్ ఫర్ మైక్రో సెకండ్ యాజ్ పర్ 741 వోల్ట్స్ ఫర్ మైక్రో సెకండ్, లేదా యాజ్ పర్ 741 ప్రాక్టికల్ అండ్ ఐడియల్ వాల్యూస్. స్లూ రేట్ ఐడియల్ వాల్యూ ఇన్ఫైనైట్, ప్రాక్టికల్ వాల్యూ 0.5 volts ఫర్ మైక్రో సెకండ్. ఇది ఓన్లీ ఫర్ బీజేటీ బేస్డ్ ఆప్ యాంప్కి మాత్రమే. ఆపరేషనల్ యాంప్లిఫైర్ షుడ్ బి డిజైన్ విత్ ట్రాన్సిస్టర్. జనరల్గా మన ఎగ్జామ్లో ఆప్ యాంప్ 741 అని ఉంటుంది, బై యూజింగ్ బీజేటీ బై డిఫాల్ట్ 0.5 volts ఫర్ మైక్రో సెకండ్. ఏమిటిది? ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ స్లూ రేట్, ఐడియల్ వాల్యూ ఇన్ఫైనైట్. యూనిట్స్, దిస్ ఈజ్ జనరలీ వాట్ dV0/dt. ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం వోల్ట్స్ ఫర్ మైక్రో సెకండ్స్ ఈజ్ అ యూనిట్. యూనిట్స్ అడిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి, రైట్, పబ్లిక్ సెక్టార్స్లో. అండ్ దెన్ from the operational amplifiers applications, there are so many: logarithmic, anti-logarithmic, integrator, differentiator, right, voltage adder, summer, differential amplifier or difference amplifier or subtractor, we can call it as voltage subtractor. All are under negative feedback closed loop concept based.
పాజిటివ్ ఫీడ్బ్యాక్లో మనం డిస్కస్ చేసే ఒకే ఒక ఇంపార్టెంట్ టాపిక్ స్మిత్ ట్రిగ్గర్. జస్ట్ 2 months బ్యాక్, ఈ డేట్ నుంచి ఒక 2 months బ్యాక్ వెళ్ళండి. యూ కెన్ ఫైండ్, ఐ ఫర్గాట్ ద ఎగ్జామ్, రైట్, యూ కెన్ ఫైండ్ స్మిత్ ట్రిగ్గర్ బేస్డ్ క్వశ్చన్. స్మిత్ ట్రిగ్గర్ ఎందులో యూజ్ చేస్తామంటే ఒక ఆర్సీ నెట్వర్క్ ఫీడ్బ్యాక్లో తీసుకుంటే వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ స్క్వేర్ వేవ్ జనరేటర్, రైట్. అక్కడ టైం పీరియడ్ అడిగాడు, టైం పీరియడ్ 2 RC log 1 + బీటా / 1 - బీటా టైం పీరియడ్ అడిగాడు ఫార్ములా, రైట్. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఆప్ యాంప్ గురించి, మల్టీ వైబ్రేటర్ గురించి కాదు. కాబట్టి పాజిటివ్ ఫీడ్బ్యాక్లో స్మిత్ ట్రిగ్గర్ని మళ్ళీ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఆర్సీ నెట్వర్క్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఓపెన్ లూప్లో ఓన్లీ కంపరేటర్, క్లోజ్డ్ లూప్ నెగిటివ్ ఫీడ్బ్యాక్లో యాంప్లిఫైర్ అండ్ సో మెనీ అప్లికేషన్స్ విల్ కమ్ టు ద పిక్చర్. ఓకే, రైట్. దానిలో మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక సర్క్యూట్ ఇచ్చాను, దిస్ ఈజ్ 1 రెసిస్టర్ అండ్ కెపాసిటర్. ఇది క్వైట్ రొటీన్ క్వశ్చన్ మనకి, రైట్. అవుట్పుట్ వోల్టేజ్ సంథింగ్ లైక్ దిస్ V0, Vs ఆఫ్ t. ర్యాండమ్గా క్వశ్చన్స్ రాస్తున్నాను నేను, రైట్. దట్స్ ద రీజన్ ఐఎమ్ డ్రాయింగ్ ద సర్క్యూట్. నేను సర్క్యూట్ డ్రా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, చూడండి. నేను డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వట్లా, క్వశ్చన్స్ ఇచ్చేది ముందుంది, చూద్దాము. బట్ ఇక్కడ ఒక సర్క్యూట్ ర్యాండమ్గా ఇచ్చాను. ఆన్సర్, వాట్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ ది సర్క్యూట్. పోనీ నేను 2 ఆప్షన్సే ఇస్తాను, ఇంటిగ్రేటర్ ఆర్ డిఫరెన్షియేటర్. మీరు డెరివేషన్ చేసి సీరియస్గా ఇక్కడ కరెంట్ ఈక్వేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు VI/R, సేమ్ కరెంట్ ఈజ్ పాసింగ్ టు కెపాసిటర్, అవుట్పుట్ ఈజ్ -VC, VC ఈక్వల్ టు 1/C ఇంటూ ఇంటిగ్రల్ VCD. ఇవన్నీ చేసి వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ VC, 1/C ఇంటిగ్రల్ ICDC. IC అంటే ఇక్కడ ఉన్న కరెంటు మాత్రమే, అంటే I ఈక్వల్ టు IC, దిస్ I ఈక్వల్ టు V/R సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ దానికి ఒక 3 minutes పడుతుంది. మీరు 20 to 30 secondsలో మాత్రమే సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మీరు ఇట్లా టైం సేవ్ చేసుకుంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ వస్తుంది. అంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్కి ఈజీగా మనం ఏమంటే టెన్షన్ లేకుండా, వితౌట్ ప్యానిక్ అవ్వకుండా మనం టైం స్పెండ్ చేసుకొని సొల్యూషన్ రాయొచ్చు. మీరు ఇలా సింపుల్ క్వశ్చన్స్ కూడా సీరియస్గా డెరివేషన్ చేశారనుకోండి ఎగ్జామ్లో, మనకి టైం వేస్ట్ అయిపోతుంది. అంటే ఇట్లాంటి సింపుల్, దీనిలో 4 టాపిక్స్ ఉంటాయి. ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, యూజింగ్ కెపాసిటర్ అంటే ఆర్సీ నెట్వర్క్ ఒకటి, నెక్స్ట్ RL నెట్వర్క్ ఒకటి, రెసిస్టర్ అండ్ ఇండక్టర్, 4 సర్క్యూట్స్. ట్రిక్స్, షార్ట్ కట్స్ మనం క్లాస్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఒక సింపుల్ ఐడియా కూడా ఇస్తాను, రైట్. సో ఫస్ట్ అయితే ఆన్సర్ చెప్పండి. సిలబస్లో ఓన్లీ ఆప్ యాంప్ అండ్ ఎస్ ఎగ్జాక్ట్లీ డియర్ నాగరాజ్. సిలబస్లో జనరల్గా మీరు ఇంకా ప్రీవియస్ ఎగ్జామ్ చూసినా కూడా కొన్ని టాపిక్స్ ఉండవు. బట్ మీరు ఎగ్జామ్ పేపర్ చూస్తే యూ కెన్ ఫైండ్ ద క్వశ్చన్స్. కంపారిజన్, ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లో ఓన్లీ ఆప్ యాంప్ లేదా కొన్ని టాపిక్స్ కనిపించాయి. ఆప్ యాంప్కి ఫీడ్బ్యాక్లో అంటే ఫార్వర్డ్ బయాస్లో ప్యారలల్గా ఒక డయోడ్ కనెక్ట్ చేసి ఇస్తాడు. మరి డయోడ్స్ సిలబస్లో లేదు, మరి డయోడ్ ఎట్లా ఇస్తాడు క్వశ్చన్. ఆప్ యాంప్కి ఇదే ఆప్ యాంప్లో ఇక్కడ రెసిస్టర్, ఇక్కడ డయోడ్ ఇచ్చాడు. దాని పేరేంటి తెలుసుగా మనకి, లాగరిథమిక్ యాంప్లిఫైయర్. మరి ఇక్కడ డయోడ్ సిలబస్లో లేదని డయోడ్ ఇవ్వకుండా ఉంటాడా? అన్నీ లింక్డ్ ఉంటాయి టాపిక్స్. ఆసిలేటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఆసిలేటర్ ఉంది. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో ట్రాన్సిస్టర్ ప్లేస్లో మాస్ఫెట్ ఇస్తాడు. మరి మాస్ఫెట్ సిలబస్లో లేదుగా, కానీ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అట్లా ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఒక ఇన్బిల్ట్, అంటే ఒక కన్స్ట్రక్టెడ్ బాడీ. సార్ నాకు స్లాబ్ ఒకటి ఉంటే చాలు సార్, నేను వెళ్ళిపోతా సార్ ఇంట్లోనికి అంటే కుదరదు. పిల్లర్స్ ఉండాలి, బేస్మెంట్ ఉండాలి, అప్పుడే స్లాబ్ వస్తుంది. ఓకేనా? సో కొన్ని టాపిక్స్ సిలబస్లో ఉండవు, కానీ మనం చదవాలి. ఓన్లీ ఆప్ యాంప్ని డైరెక్ట్గా ఆప్ యాంప్కి వెళ్తే ఏమర్థం కాదు. అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ కూడా అంతే. సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని ఏ సిలబస్లో ఉంది? 2012 నుంచి డౌన్లోడ్ చేయండి. సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని ఏ సిలబస్లో రాశాడు నాకు చెప్పండి ఎవరైనా. ఎందులోనూ రాయడు. కానీ ఏ పేపర్లో క్వశ్చన్ ఇవ్వలేదో చెప్పండి. మీకు 1-2 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 1-2 పేపర్స్ ఉంటాయి అంతే. ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ ఉంటుంది.
మరి సెమీకండక్టర్ ఫిజిక్స్ లేదా ఈడీసీ అని ఇవ్వలేదుగా. డయోడ్స్, ట్రాన్సిస్టర్, బీజేటీ, మాస్ఫెట్ అని ఉంటుంది, రైట్. బట్ వెరీ గుడ్ క్వశ్చన్. ఖచ్చితంగా మనం రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చదవాలి. ఎక్సెస్ సిలబస్ అవసరం లేదు, బట్ రిలేటెడ్ టాపిక్స్ చదవాలి. ఎగ్జాక్ట్లీ గణేష్, కరెక్ట్ ఆన్సర్. వెంకట్ కళ్యాణ్, థ్యాంక్ యూ యార్, థ్యాంక్ యూ. ఏస్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్. అట్లానే కాదండి, మీకు ఏ కోచింగ్కి వెళ్ళినా ఫస్ట్ మనం గురువుని నమ్మాలి. ఆటోమేటిక్గా ఎక్కడైనా ఒక క్లాస్ రూమ్లో ఒక ఫ్యాకల్టీ నోట్స్ ఇచ్చారు, అది వీడియో కానివ్వండి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్నంతా యూజ్ చేసి మాత్రమే అక్కడ ఇస్తారు. సో మన మీద మనకి నమ్మకం ఉండాలి. అండ్ మనం ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నామో దాని మీద కూడా మనకి నమ్మకం ఉండాలి. కష్టపడితే జాబ్ వస్తుంది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, వదులుకోవద్దు. దట్స్ ఆల్. ఓకే, రైట్. బట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఎట్లాంటి ఛాన్స్ అయితే రాదు. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ నోటిఫికేషన్ చాలా అయిపోయాయి. ఇది ఫైనల్ మనకి. ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఇది మనకి గాడ్ ఇచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ. సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలి. దట్స్ ఆల్. ఓకే, రైట్ గైస్. సో గివెన్ ఈజ్ అన్ ఇంటిగ్రేటర్. మీరు దీన్ని ఎట్లా, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఒక స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చారు దీనికి, ఐ థింక్ నాగరాజ్ సంథింగ్, సమ్వన్. ఓకే, ఇంటిగ్రేటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, రైట్. సో ఇక్కడ ఏమిటంటే మనం ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ని ఒక బాక్స్లా తీసుకొని మొత్తం షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ నేను చెప్పలేను కాబట్టి ఒక సింపుల్ ఐడియా ఇస్తున్నా. ఈ సర్క్యూట్ ఓవరాల్ బాడీ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నాన్ ఇన్వర్టింగ్ గ్రౌండ్, ఇన్వర్టింగ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, లైక్ దిస్. ఇక్కడ కెపాసిటర్ ఉందనుకోండి, ఇంటిగ్రేటర్. ఈ కెపాసిటర్ రెసిస్టర్ ఆపోజిట్లో ఉంటే డిఫరెన్షియేటర్. అంటే ఈ రెండు రీప్లేస్ చేస్తే డిఫరెన్షియేటర్. రెండు ఆన్సర్స్. బట్ మీరు గుర్తుపెట్టుకునేది ఈ సర్క్యూట్ ఒకటే, ఒకటి ఇంటిగ్రేటర్, దట్స్ ఆల్. ఈ రెండు రివర్స్ అయితే డిఫరెన్షియేటర్. నెక్స్ట్ ఈ సర్క్యూట్ ఏమిటి, ఇంటిగ్రేటర్. ఇదే సర్క్యూట్లో ఇక్కడ ఇండక్టర్ ఇస్తే, ఇప్పుడు ఈ సర్క్యూట్ ఇంటిగ్రేటర్. ఇదే సర్క్యూట్లో కెపాసిటర్ తీసేసి ఇండక్టర్ పెట్టారనుకోండి, ఆపోజిట్, డిఫరెన్షియేటర్. అంటే ఇక్కడ ఇండక్టర్ ఉంటే డిఫరెన్షియేటర్, అదే ఇండక్టర్ ఇన్పుట్లోకి వస్తే మళ్ళీ ఆపోజిట్. డిఫరెన్షియేటర్కి ఆపోజిట్ ఏమిటి, ఇంటిగ్రేటర్. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా. అంటే ఈ బైహార్ట్ చేయకూడదు, ఒక లాజిక్ డెవలప్ చేసుకుని కంపారిజన్స్ని ఫామ్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే మన మైండ్ వాటిని బాగా ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్కువ కంటెంట్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీరు డెరివేషన్ చేసే కెపాసిటీ ఉంది మీకు, కానీ టైం లేదు. దట్స్ ద ప్రాబ్లం. కాబట్టి ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టార్లో దట్స్ ద రీజన్. ఒక 10 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నో డౌట్. ఇట్లా కొన్ని సింపుల్ క్వశ్చన్స్కి మీరు టైం సేవ్ చేస్తే టఫ్ క్వశ్చన్స్లో ఆ టైం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో దీస్ ఆర్ ద జస్ట్ ఎగ్జాంపుల్స్, నాట్ ఓన్లీ దిస్, ఎగ్జాంపుల్ మాత్రమే. ఆపరేషనల్ యాంప్లిఫైర్లో మెయిన్ లాగర్థమిక్, యాంటీ లాగర్థమిక్ యాంప్లిఫైర్, డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్స్ అండ్ ఫిల్టర్స్, హై పాస్, లో పాస్, బ్యాండ్ రిజెక్ట్, క్యాస్కేడింగ్, లో పాస్, క్యాస్కేడెడ్. ఆన్సర్ లో పాస్. హై పాస్, క్యాస్కేడెడ్. ఆన్సర్ హై పాస్. హై పాస్, లో పాస్ లేదా లో పాస్, హై పాస్, క్యాస్కేడెడ్. ఆన్సర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ప్యారలల్ కనెక్టెడ్ అయితే బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్. బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్నే బ్యాండ్ విత్ వెరీ నేరో ఉంటే నాచ్ ఫిల్టర్ అంటాం. అది రీసెంట్ మహా ట్రాన్స్కో క్వశ్చన్ అది, రైట్. ఓకే, మనం అన్ని పబ్లిక్ సెక్టార్స్ని వెరిఫై చేయాలి. ఈసీ స్టూడెంట్స్కి ఆప్షన్ లేదు. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ మీరు అన్ని ప్రీవియస్ ఇయర్ పబ్లిక్ సెక్టార్స్ తీసుకుంటే మీకు మ్యాక్సిమం స్టఫ్ వచ్చేస్తుంది. కానీ ఈసీ స్టూడెంట్స్ తక్కువ ఉంటుంది మనకి హిస్టారికల్ డేటా. కాబట్టి మీరు గేట్ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ కూడా, గేట్ 1 అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. మీరు అందుకే కోర్స్ తీసుకున్నా కూడా కోర్సులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్టఫ్ తక్కువ ఉంది మనకి. అంటే తక్కువ నోటిఫికేషన్స్ అనేవి జనరల్గా స్టేట్ లెవెల్ ఈసీ స్టూడెంట్స్కి తక్కువ ఉంటాయి, జెన్కో ట్రాన్స్కోలు. సో దాని ప్రకారం మీరు ఆలోచిస్తే క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. కానీ ఆ ఇచ్చిన క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే అది ప్రీవియస్ అర్లియర్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ లైవ్ సెషన్లో చెప్పకూడదు, కొన్ని గేట్ క్వశ్చన్స్ ఉంటాయి, చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే మీరు ముందే ప్లాన్డ్గా సబ్జెక్ట్ చదువుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ప్రీవియస్ ఇయర్ గేట్ 1 మార్క్, లాస్ట్ అట్లీస్ట్ 5 to 10 years గేట్ 1 and 2 మార్క్, గేట్ 1 మార్క్స్ మెయిన్లీ. సో కొన్ని సింపుల్ 2 మార్క్సే లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, లెందీ ఉండవు. అట్లాంటి క్వశ్చన్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ ఈఎస్సీ క్వశ్చన్స్ ఒకసారి వెరిఫై చేయండి. సో బై ఛాన్సెస్ ఉన్నాయి, బట్ బై హార్ట్ చేయొద్దు.
మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను, రైట్? కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ పాయింట్ బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కాన్సెప్ట్ ఏదో తీసుకున్నారు. సో బీజేటీ డీసీ ఆపరేటింగ్ పాయింట్, నెక్స్ట్ స్టెబిలిటీ కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ షుడ్ గో ఫర్ ఆపరేటింగ్ పాయింట్ సెలెక్షన్ లేదా స్టెబిలిటీ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్. ఆ కాన్సెప్ట్లోనే వీసీఈ లేదా రీజన్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్, యాక్టివా, కట్ ఆఫా, సాచురేషనా, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయాలి గేట్లో. నెక్స్ట్ టాపిక్, దట్స్ అ వే, ఓకే, ఫర్ ఈసీఈ స్టూడెంట్స్. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. If more than one amplifiers are connected in cascade, for example, let us assume A is a voltage gain. What is the overall voltage gain of two stages? AV1 into AV2. Total phase ఏమైతుంది? θ1 plus θ2. ఈ మల్టీ స్టేజ్లోనే మనకి బేస్డ్ ఆన్ కప్లింగ్ ఎలిమెంట్, ఆర్సీ కపుల్డ్ కాన్ఫిగరేషన్, ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ కాన్ఫిగరేషన్ అండ్ డైరెక్ట్ కపుల్డ్ కాన్ఫిగరేషన్. డైరెక్ట్ కపుల్డ్ కాన్ఫిగరేషన్, ఇవి సబ్జెక్ట్ మొత్తం ఆల్మోస్ట్ రివైజ్ చేస్తున్నాం చూడండి. చెప్తారు ఎవరైనా, ఆర్సీ కపుల్డ్ కాన్ఫిగరేషన్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ డాష్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ అంటాడు. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి, ఈసీ స్టూడెంట్స్కి లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ఫిగర్ ఆఫ్ మెరిట్ అండ్ వాట్ ఈజ్ దట్ యూనిటీ గెయిన్ బ్యాండ్ విత్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు ఈసీ స్టూడెంట్స్కి. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి థియరీ క్వశ్చన్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి. ఇక్కడి నుంచి సిల్లీ న్యూమరికల్స్ ఎవరైనా చేస్తారు. ఇక్కడ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి, ఓకే? సో ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కాదు, ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఇది ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఆర్సీ 3 ఆర్సీ నెట్వర్క్స్ ఆర్ యూజింగ్ టు ప్రొవైడ్, actually RC coupled to provide what is that 180 degrees phase shift in the RC coupled oscillator. ఆర్సీ అనగానే ఆర్సీ కపుల్డ్ ఆసిలేటర్లోకి కనెక్ట్ అవుతాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చా, నేను ఏమడుగుతున్నాను, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్లో ఆర్సీ కపుల్డ్ కాన్ఫిగరేషన్లో ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్ అన్నాను. బెస్ట్ సూటబుల్ ఫర్ డాష్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ అన్నా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. ఎస్, నాగదీప్, ఎగ్జాక్ట్లీ యార్. బట్ ఇప్పుడు మనం ఈ జెన్కో లైవ్ సెషన్లో ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడకూడదు. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ యార్. బట్ నేను చెప్పేది ఏమిటంటే దీని మీద మాత్రమే, జెన్కో మీద మెయిన్లీ ఫోకస్ చేయండి వేకెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఇది మనకి గాడ్ ఇచ్చిన మంచి ఆపర్చునిటీ అనుకోండి. జస్ట్ బీ స్ట్రాంగ్ యార్. మీరు కొంచెం కష్టపడితే చాలు. సిలబస్ ఎక్స్ట్రా యాడ్ చేశాడు కాబట్టి ఒక స్ట్రాంగ్ పీపుల్ మాత్రమే మీకు కాంపిటేటర్స్గా ఉంటారు. కాంపిటీషన్ ఆల్మోస్ట్ తగ్గుతుంది, రైట్? ఎక్స్ట్రా సిలబస్ చదవాలి కదా. బట్ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని ఉంటే ఎక్స్ట్రా సిలబస్ మీకు మనకి వెడ్జ్ అవుతుంది, రైట్? ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్స్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ వాట్? ఆర్సీ coupled configuration, audio frequency, but transformer coupled. మీరు క్వశ్చన్స్ చూసినట్లయితే ప్రీవియస్ జెన్కో క్వశ్చన్స్ ట్యూన్డ్ యాంప్లిఫైర్లో మనం యూజ్ చేస్తాం. రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫికేషన్ లింక్ ఉంటుంది. సో రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ ట్యూన్డ్ యాంప్లిఫైర్. నెక్స్ట్ డైరెక్ట్ కపుల్, జనరలీ బెస్ట్ ప్రిఫరబుల్ ఫర్ ఐసీ ఫ్యాబ్రికేషన్. బట్ మీకు ఎంఎస్ఐ అని విఎల్ఎస్ఐ అని లింక్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రీసెంట్గా చూసాం మనం. బట్ you can remember like a integrated circuit point of view. We are using direct coupled. మీరు ఆప్ యాంప్ అని ఏం చదువుకుంటారు? ఆప్ యాంప్ ఈజ్ ఏ డైరెక్ట్ కపుల్డ్ ఆంప్లిఫైర్ internally inside the IC, right? Next, these are the points only, just I wanted to highlight. Feedback amplifiers. What is the feedback gain? Negative feedback by default. A by 1 plus A beta. If the open loop gain is very high, feedback gain is approximately equals to only 1 by beta. Beta is a feedback factor VF by V naught. That's all. ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో ఐ కాంట్ గివ్ యూ ద టోటల్ టేబుల్. మనకి ఒక టేబుల్ డిస్కస్ చేస్తున్నాం. ఎన్ని క్వశ్చన్స్? ఒకటే టేబుల్ నుంచి 46. ఈ 46 క్వశ్చన్స్ లేదా టేబుల్ నుంచి మళ్ళీ మనము అనదర్ 4 క్వశ్చన్స్ బ్లాక్ డయాగ్రామ్స్
బ్లాక్ డయాగ్రామ్స్. ఇవి మీరు రివైజ్ చేయాల్సింది. షంట్ సిరీస్ కాన్సెప్ట్ తర్వాత షార్ట్ కట్స్. ఇక్కడ మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది గెయిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సిగ్నల్ టు నాయిస్ రేషియో అట్ వాట్ మీన్స్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో లేదా గెయిన్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ సైడ్ సిరీస్ మిక్సింగ్ యాంప్లిఫైర్ ఉంది. సిరీస్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ వాట్ ఈజ్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆర్ఐ సిరీస్ రెసిస్టెన్స్ సిరీస్ మిక్సింగ్ కాబట్టి ఇంక్రీజ్ అంటున్నాను. అంటే ఆర్ఐ ఈజ్ అ ఇన్పుట్ ఇంపిడెన్స్ బిఫోర్ ఫీడ్బ్యాక్. ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ ఆర్ఐ ఇంటూ డీసెన్సిటివిటీ ఫ్యాక్టర్ అంటే సిరీస్ మిక్సింగ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫార్ములా ఆర్ఐఎఫ్. ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బిఫోర్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంటూ డీసెన్సిటివిటీ ఫ్యాక్టర్ అంటే ఏమిటి 1 + A బీటా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డెరివేషన్స్ అయిపోయిన తర్వాత జనరల్గా డెరివేషన్స్ మనకు అవసరం లేదు, ఒక షార్ట్ కట్ ఉంది అని చెప్పుకొని దాని నుంచి మనం ఒక టేబుల్కి వెళ్తాం. అక్కడ ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం? 46. అంటే క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దానిలో మెయిన్లీ 16 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ 4 to 5 కాలమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాని నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎంటైర్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ నుంచి. నెక్స్ట్ ప్రయారిటీస్ బిలాంగ్స్ టు ద block diagrams. Okay, right. Next, oscillators. Here frequency of oscillations formula. For example, RC phase shift oscillator, what is the frequency? F naught is equals to 1/2 pi RC into √6 if it is implemented using operational amplifier. RF equal to 29 times that of R1. ఒకవేళ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ అనుకోండి, RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ యూజింగ్ బీజేటీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా అందరు చదువుతారు 1/2 pi RC √6 + 4K. నేను రాయట్లా √6 + 4K అది ఓకే. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రొటీన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే HFE మినిమం వాల్యూ. ఒక ఫార్ములా ఉంటుంది, మనం డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా రొటీన్ డైరెక్ట్ క్వశ్చన్ ఏమిటి? HFE మినిమం, HFE ≥ 44.5. బట్ మీకు అడుగుతున్న డైరెక్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ టాపిక్ నుంచి అదేమిటంటే HFE మినిమం వాల్యూ అంటాడు. HFE మినిమం 44.5 లైక్ దట్. అపార్ట్ ఫ్రమ్ మెయిన్ పాయింట్స్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్. అండ్ కాల్పిట్స్ ఆసిలేటర్ అండ్ హార్ట్లీ ఆసిలేటర్. Colpitt's oscillator, Hartley oscillator. F is equals to 1/2 pi √LC. Colpitt's oscillator అనుకోండి C ప్లేస్లో C ఈక్వలెంట్ రాస్తాం. హార్ట్లీ ఆసిలేటర్ అయితే L ప్లేస్లో L ఈక్వలెంట్ రాస్తాం. దట్స్ ఆల్. సేమ్ ఫార్ములా ఫర్ హార్ట్లీ ఆసిలేటర్ అండ్ కాల్పిట్స్ ఆసిలేటర్. అపార్ట్ ఫ్రమ్ మెయిన్ అప్లికేషన్ దైర్ గెయిన్ రిలేషన్స్ అవి కాకుండా ఓన్లీ ద మెయిన్ పాయింట్ని మాత్రమే నేను హైలైట్ చేస్తున్నాను. రైట్, ఫర్ ద జస్ట్ లైక్ ఏ క్విక్ రివిజన్ అన్నట్లు. ఓకేనా? Right guys. And voltage regulators, as I said, from the voltage regulators, first you want to understand where to start. If you find a GNR regulator circuit diagram like this, randomly I'm giving you the basic circuit, simple. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మీకు ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ యూ నీడ్ టు చెక్ వెదర్ దిస్ GNR diode is in conduction state or not. కండక్షన్ స్టేట్లో ఉంది. దెన్ వాట్ ఈస్ ద వోల్టేజ్ అట్ అవుట్పుట్? VZ value remains constant. So from here only, as you know this voltage VZ, in parallel voltages are same. Voltage by resistance you will find load current. Input voltage minus VZ by this resistance you will get input current. Entry current minus leaving current is equals to this GNR current. మీకు అడిగే మ్యాక్సిమం క్వశ్చన్ బేసిక్ లెవెల్ అవుట్పుట్ వోల్టేజ్, నెక్స్ట్ లెవెల్ పవర్ డిసిపేషన్ ఇన్ GNR డయోడ్. పవర్ డిసిపేషన్ ఇన్ GNR డయోడ్ అనేది రొటీన్ క్వశ్చన్, మీకు రిపీట్ అవుతున్న క్వశ్చన్. బట్ గేట్ ఓరియంటెడ్ అయితే ఓన్లీ GNR డయోడ్ ఈవెన్ రివిజన్ ఆల్సో రిక్వైర్స్ మినిమం 30 minutes. బట్ ఇక్కడ మన పబ్లిక్ సెక్టార్లో రొటీన్ క్వశ్చన్స్ అండర్ ఐడియల్. ప్రాక్టికల్ అంటే మళ్ళీ ఇంటర్నల్గా రెసిస్టెన్స్ RZ అవి నేను తీసుకోవట్లా. ఐడియల్ కేసులో మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ మాత్రమే మాట్లాడుతున్నా. ఇది ఒక్కటి చదివి వెళ్ళకూడదు మీరు. రైట్, రిపీట్ అవుతున్న క్వశ్చన్ కాబట్టి దీన్ని ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి చూడాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టోటల్ ప్రిపరేషన్. ఓకే, PZ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? VZ ఇంటూ IZ.
VZ డైరెక్ట్గా కనిపిస్తుంది. మరి మీరు చేయాల్సిన పని ఏం సార్ అంటే ఇక్కడ యూ నీడ్ టు ఫైండ్ IZ. IZని ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ ఫైండ్ ద PZ. పవర్ డిసిపేషన్ ఆఫ్ రెసిస్టర్ ఇక్కడ I² ఇంటూ RL, మరియు జీనాడయోడ్లో VZ ఇంటూ IZ, లైక్ దట్. నెక్స్ట్ IC రెగ్యులేటర్స్. బట్ IC రెగ్యులేటర్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాల ఇప్పటి వరకు. బేసిక్ జీనార్ రెగ్యులేటర్ నుంచి రెగ్యులర్గా క్వశ్చన్ ఇస్తున్నాడు. దీని తర్వాత ఓన్లీ వన్ టైం సిరీస్ రెగ్యులేటర్ బేస్డ్ క్వశ్చన్ వాజ్ గివెన్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఓన్లీ. Okay, I think it was 2016 or 17. But majority of the times you can find the question from the basic voltage regulator. ఇదే కాన్సెప్ట్ నీ కరెంట్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి, మినిమం లోడ్ కరెంట్ ఇచ్చినప్పుడు హౌ టు ఫైండ్ ద రెసిస్టర్ వాల్యూ RS, హౌ టు ఫైండ్ ద అవుట్పుట్ వోల్టేజ్ వెన్ దట్ జెనర్ డయోడ్ ఈస్ ప్రాక్టికల్, అంటే ఇంటర్నల్ ఇట్ ఈస్ హ్యావింగ్ అజ్యూమ్డ్ లైక్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కేస్. How to find the output voltages, like that you need to focus on those areas. Okay friends, and for ECE students, as I said, you need to go through the MOSFET, region of operation and amplifiers, frequency response, frequency analysis of MOSFET. Next, electrical students, transistor, region of operation, transistor, DC operating point and stability, fixed bias, collector to base bias, potential divider లేదా voltage divider bias. ఇందులో ఏది బెస్ట్ అంటే పొటెన్షియల్ డివైడర్ లేదా వోల్టేజ్ డివైడర్ బయాస్ అనేది చాలా బెస్ట్, హై స్టెబిలిటీ ఇస్తుంది. ఏ బయాసింగ్ టెక్నిక్ హై స్టెబిలిటీ ఇస్తుంది? పొటెన్షియల్ డివైడర్. స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ ఏ పర్టిక్యులర్ ట్రాన్సిస్టర్, ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఏ గివెన్ ట్రాన్సిస్టర్ బీటా వాల్యూ 49, ఫైండ్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఇఫ్ ఐ యూజ్ ఆర్ ఇఫ్ వీ ప్రిఫర్ ఫిక్స్డ్ బయాస్ అంటాడు. ఇది మీ జెన్కో క్వశ్చనే. సార్ ఏంటి సార్ బీటా వాల్యూ ఇచ్చావు సార్, బీటా వాల్యూ 49, మరి స్టెబిలిటీ ఫ్యాక్టర్ అంటే సర్క్యూట్ లేకుండా ఏం చేయాలి సార్ అంటే స్టాండర్డ్ క్వశ్చన్. వాట్ ఈజ్ అ ఫిక్స్డ్ బయాస్? స్టెబిలిటీ ఫ్యాక్టర్ S వాల్యూ 1 ప్లస్ బీటా 49 ప్లస్ ఇది బీటా. ఓకే, 49 ప్లస్ 150 అనేది ఆన్సర్. యాక్చువల్గా 4 ఇచ్చారు ఆప్షన్లో, మీ క్వశ్చన్లో 4 ఇచ్చారు. 4 + 1 5 ఆన్సర్. అంటే ఈ ఫార్ములా మీకు తెలిసి ఉంటేనే ఆన్సర్ వస్తుంది. లేదంటే సర్క్యూట్ డ్రా చేసుకుని డెరివేషన్ చేయాలంటే ఇట్ విల్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. నెక్స్ట్ పవర్ యాంప్లిఫైర్స్ సిలబస్లో లేవు. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి సిలబస్ పవర్ యాంప్లిఫైర్స్ అవసరం లేదు. ఈసీ స్టూడెంట్స్ సిలబస్లో ఇవ్వకపోయినా పవర్ యాంప్లిఫైర్స్లో వాట్ వీ కాల్ రీజన్ ఆఫ్ ఆపరేషన్ ఏమంటారు, కండక్షన్ యాంగిల్ ఆఫ్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ద వాట్ ఈజ్ దట్ క్లాస్, అంటే విచ్ దిస్ ఈజ్ ద సో అండ్ సో యాంప్లిఫైర్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్, లేదా దిస్ ఈజ్ ద సో అండ్ సో క్లాస్ హౌ మెనీ ట్రాన్సిస్టర్ రిక్వైర్స్ NPN ఆర్ NPN and PNP. వాట్ ఈజ్ ద డ్రాబ్యాక్ లేదా అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాస్ బి పుష్ పుల్ ఆర్ కాంప్లిమెంటరీ సిమెట్రీ పుష్ పుల్, వీటిని లింక్ చేసి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం DC పవర్ వేస్టేజ్ ఇన్ ద ట్రాన్సిస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ AC సిగ్నల్ పవర్, రైట్? లేదా వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ VCE అంటే టు ప్రొటెక్ట్ ద ట్రాన్సిస్టర్, క్లాస్ A VCE లెస్ దెన్ VCC/2. ఇట్లా ఒక న్యూమరికల్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, బేసిక్ లెవెల్ 1 మార్క్ ఇస్తున్నాడు కాబట్టి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సమ్ టైమ్స్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్లాస్ బి యాంప్లిఫైర్, క్లాస్ బి అంటే డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, మళ్ళీ క్లాస్ బిలో డిఫరెంట్ టైప్స్. క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్ ఉంది, క్లాస్ బి కాంప్లిమెంటరీ సిమెట్రీ పుష్ పుల్ యాంప్లిఫైర్. ఈటా వాల్యూ ఆఫ్ కోర్స్ ఫార్ములా సేమ్, π/4 ఇంటూ పీక్ వోల్టేజ్ VP/VCC ఇంటూ 100, సమ్ ఫార్ములా సార్ బై యూజింగ్ దట్. రేర్ కేసెస్ ఆఫ్ కోర్స్ జెన్కోలో, లేదా డైరెక్ట్ ఈటా వాల్యూ ఎఫిషియన్సీ. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ క్లాస్ ఏ? క్లాస్ ఏలో సిరీస్ ఫెడ్ ఎగ్జాంపుల్ 25%, ట్రాన్స్ఫార్మర్ ఫెడ్ 50%, లైక్ దట్ ఆల్సో దే కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్. ఛాన్స్ ఎక్కువ ఉంది, బట్ రీసెంట్గా పవర్ యాంప్లిఫైర్స్ this topic have been some of the power amplifier and some other topics also have been removed from the gate syllabus. So gate questions లేవు కాబట్టి అక్కడ నుంచి మనకి రిఫరెన్స్ తీసుకునేది గేట్ నుంచే కాబట్టి క్వశ్చన్స్ రావడానికి లెస్ ప్రయారిటీ ఉన్నప్పటికీ ఈసీ స్టూడెంట్స్ మాస్ఫెట్ యాంప్లిఫైర్స్ అండ్ జేఫెట్ యాంప్లిఫైర్స్, నెక్స్ట్ పవర్ యాంప్లిఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ జేఫెట్ బేసిక్స్, మాస్ఫెట్ బేసిక్స్. సిలబస్లో లేసారంటే బేసిక్స్ మీరు 10 minutes కంటే ఎక్కువ పట్టదు. VVR వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్, ఏ రీజను లీనియర్ రీజన్ లేదా హోమిక్ రీజన్ లేదా ట్రయోడ్ రీజన్లో VVRగా యూజ్ చేస్తాము. ఫెట్ అంటే జేఫెట్ అనే కరెక్ట్ ఆన్సరే, మాస్ఫెట్ కూడా అదే రీజన్లో
వివిఆర్ వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్, ఇలాంటి థియరీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మీరు అట్లా రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే బెనిఫిట్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు మళ్ళీ, రైట్. ట్రాన్సిస్టర్ బేస్డ్ సర్క్యూట్ అనేది ఇంపార్టెంట్. సర్క్యూట్ ఆపరేటింగ్ పాయింట్ ఆర్ అదర్వైజ్ సమ్ కరెంట్, వాట్ ఈస్ అ కలెక్టర్ కరెంట్, కలెక్టర్ టెంపరేచర్ వోల్టేజ్ ఆఫ్ సో అండ్ సో ట్రాన్సిస్టర్, లేదా రీజన్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ క్వైట్ కామన్ ఫ్రమ్ ద బీజేటీ. బీజేటీ నుంచి రెగ్యులర్ క్వశ్చన్, వోల్టేజ్ రెగ్యులేటర్ ఆఫ్ కోర్స్ recently so many questions are found from the GNR regulator లేదా voltage regulator, both are same. Okay guys, all the best, and I will try to come with another video like with numericals. ఇక్కడ ఓన్లీ కాన్సెప్ట్ అండ్ రివిజన్స్ మోడల్ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేసాం, రైట్. న్యూమరికల్స్, ప్యూర్ న్యూమరికల్స్ కావాలంటే అర్లియర్గా చేసిన వీడియో అనలాగ్ ఎలక్ట్రానిక్స్, బట్ BEE అని ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లేదా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. అది మీరు SSC JEE కోసం చేసినా, నేను RRB JEE కోసం వీడియో చేసినా, ఆ వీడియోలో ఉన్న సబ్జెక్ట్ మీకు యూజ్ అవుతుంది, రైట్. సో యూ కెన్ గో త్రూ ఇట్ ఆల్సో. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.